జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నరసింహ. అలాగే మనకొచ్చేటప్పటికి బ్రహ్మోత్సవాలంటే ఇంట్లో సంతోషంగా, ఆనందంగా చేసుకునే ఉత్సవాలు. అంటే అన్ని రోజులు సంతోషంగా, ఆనందంగా చేసుకుంటాం. అలాగే ప్రతి వాహనానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే వచ్చే ఆ భగవంతుడిని చూస్తూ తన్మయత్వంతోటి మనం పెట్టే ప్రసాదం కావచ్చు, మనం చేసే అర్చన కావచ్చు, అవన్నీ స్వామి స్వీకరిస్తూ ఉంటారు. అలాగే రేపు వచ్చే గరుడ వాహనం మీద వచ్చే మలయప్ప స్వామికి మీరు కంపల్సరిగా కట్టు పొంగలి నివేదన చేసి, కట్టు పొంగలితో పాటు పరవాన్నాన్ని నివేదన చేయండి. ఇలా గనక కట్టు పొంగలి, పరవాన్నాన్ని గనక నివేదన చేసినట్టయితే మన ఇంట్లో అంటే కొన్ని సర్పదోషాలు, కొన్ని గ్రహదోషాలు పోయి ఒక రకంగా చెప్పాలంటే చూడండి, రాహు దోషాలు అంటారు. రాహు పట్టుకున్నాడు, రాహుకు అదేంటి మాకు వచ్చేటప్పటికి రాహు దశ నడుస్తుంది అంటారు కదా. రాహు అంటేనే సర్పం కదా. మరి సర్పానికి భయం ఎవరు అని అంటే గరుడాళ్వారు, మన అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి మీరేం చేస్తారు అని అంటే స్వామివారికి వచ్చేటప్పటికి కట్టు పొంగలి, తర్వాత పరవన్నాన్ని నివేదన చేసి మీరు తిన్నారనుకోండి, మీకు వచ్చిన ఏది రాహుదోషం అనేది ఈజీగా పోవడం అనేది ఉంటుంది. కాబట్టి భగవంతుణ్ణి ఆరాధిస్తూ ప్రసాదం నివేదన చేసి మనకున్న గ్రహ దోషాలను కూడా ఈజీగా తొలగించుకోవచ్చు. కాబట్టి సంతోషంగా రేపు గరుడ వాహనానికి కట్టు పొంగల్ నివేదన చేసుకుంటారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.